ఒక్కొక్క గ్రహాలు అంటే మనకి భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారడానికి ముందు అక్కడ మామూలు జనాలు నివసించే వాళ్ళు నాగరికత ఉండేది. కానీ ఇసక తుఫాన్తో మునిగిపోయారు, లేదా కొన్ని చోట్ల నదుల నీళ్లు లేకపోతే సముద్రము వచ్చి జనావాసాన్ని ముంచేయడంతో ఒక నాగరికత మునిగిపోయి ఆ కింద నగరాలు పట్టణాలు ఉన్నాయన్నది అప్పుడప్పుడు బయటపడతాం. అట్లాగే ఇతర గ్రహాల్లో అట్లాంటి జనావాసాలు ఇది ఉన్నాయా అంటే మార్స్ మీద వాస్తవంగా జనావాసాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ చూస్తే గనక న్యూక్లియర్ పేలుడు సంభవించింది, అక్కడ అణు పేలుడు సంభవించింది. ఆ కారణంగా ఒక నాగరికత నాశనం అయిపోయింది అన్నటువంటిది ఇప్పుడు హార్వర్డ్ కి సంబంధించినటువంటి ఫిజిసిస్ట్ తాజాగా అనౌన్స్ చేస్తున్నది. ఆ జినాన్ 129 స్పైక్స్ సిరోనియా స్ట్రక్చర్స్ అన్ని కూడా నాశనం అవ్వడానికి కారణమైంది. మార్స్ మీద న్యూక్లియర్ విధ్వంసం జరిగింది అన్నటువంటిది ఆయన పరిశోధనలో చెప్తున్నటువంటి లెక్క. ఆ పరిశోధన చేసిన వ్యక్తి ఈయన.